అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్లో మీ పేరు రావాలంటే ఏం చేయాలి? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 1,00,000 సందేహాలతో ప్రజలందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ అంతా తీసేయడానికి ఈ వీడియో అయితే ఉపకరిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రతి డౌట్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మీకు ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చే విధంగా ఇక చూద్దాం. ఇక వివరాలకు వెళ్తే, సొంత జాగా ఉన్నవారికే ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటున్నారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా దాదాపు 60 గజాలకు పైగా సొంత జాగా ఉన్న కుటుంబాలకు మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల యాప్లో 35 ప్రశ్నలకు సంబంధించిన వివరాలన్నింటినీ యజమాని ద్వారా అడిగి నమోదు చేయాలి. కానీ కొన్ని చోట్ల ఏదో 5-6 ప్రశ్నలు అడిగి ఆ ఫోటోలు వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టుకొని ఆ యాప్లో అయితే సమాచారాన్ని ఎంటర్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు అయితే పోయాయి. కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని ప్రశ్నలకు సంబంధించి యజమాని ద్వారా వివరాలు సేకరించి కరెక్ట్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక మొబైల్ యాప్లో అంశాలన్నిటిపైన వివరాలు అడిగి తీసుకోవాలని చెప్పేసి మరి ప్రజాపాలనలో అప్లై చేసుకొని వేరే ప్రాంతాలకు వలస వెళితే వాళ్ళ ఫోన్ నెంబరు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి మీరు బయటి ఊర్లో ఉన్నా కానీ మీ గ్రామంలో అధికారికి మీరు టచ్లో ఉండండి. వాట్సాప్ ద్వారా వివరాలు పంపించినా కానీ వారైతే నమోదు చేసుకుంటారు. ఇంకా ఎవరైనా పూర్తి వివరాలు ఇవ్వలేకపోతే మీరు అధికారులు అయితే ఖచ్చితంగా పాక్షికంగా సర్వే చేసినట్లు ముగించాలి. కానీ అసలే సర్వే చేయకుండా అందుబాటులో లేదని చెప్పేసి వెళ్లకుండా ఉండాలి. ప్రతి ఇంటిని పూర్తిగా కానీ సర్వే చేయాలి, లేదా పాక్షికంగా కానీ సర్వే చేసి యాప్లో అయితే సమాచారం ఎంటర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్తగా పెళ్ళై వేరు కుటుంబంగా నివసిస్తున్న వారు అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకోకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వారి కోసం ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో స్పెషల్ కౌంటర్ పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఏ మండల ఆఫీసులో కానీ ఏ ఎండిఓ ఆఫీసులో కానీ స్పెషల్ కౌంటర్లు అయితే లేవని ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు, అప్పుడు ఇందిరమ్మ ప్రజాపాలనలో అప్లై చేసుకోకుండా ఉన్నవారు, కొత్తగా పెళ్ళై వేరుగా ఉంటున్న కుటుంబాలు ఇప్పుడు అప్లై చేద్దామంటే ఎంపీడీ ఆఫీసులో స్పెషల్ కౌంటర్ వెంటనే పెట్టాలని, తెరవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ పెట్టకపోతే స్పెషల్ కౌంటర్స్ వెంటనే పెట్టించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక రేషన్ కార్డ్స్ లేకున్నా ఈసారి వరకు అయితే ఇస్తారు. సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలని చెప్తున్నారు. మరి కేసీఆర్ గవర్నమెంట్లో లిస్ట్లో నా పేరు వచ్చింది, కానీ వాళ్ళు ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మరి నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పేసి కొంతమంది డౌట్ పడుతున్నారు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో లిస్టులో మీ పేరు వచ్చింది, మీరు ఇల్లు కట్టుకోలే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీకు అర్హత ఉంటుంది, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంది, మీకు అన్ని అర్హతలు ఉంటాయి. ఇక కిరాయికి ఉండి సొంత జాగా ఉన్న పేదవారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలకంగా ప్రకటించింది. ఇక ఇల్లు లేదు, సొంత జాగా లేదు, మాకు ఇల్లు వస్తుందా అని అడుగుతున్నారు. మరి ఇల్లు లేకుండా ఉండి సొంత జాగా ఉన్న వారికి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఇప్పుడు ఇల్లు లేదు, సొంత జాగా లేదు, అలాంటి వారికి సెకండ్ ఫేజ్లో ఇంటి జాగా ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది ఇక డౌట్ చాలామంది అడుగుతున్నారు. ఇక భర్త పేరు మీద స్థలం ఉంది, భార్యకు ఇల్లు మంజూరు అవుతుందా అని అడుగుతున్నారు. ఎవరి పేరు, కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద జాగా ఉన్నా కానీ, ఆ కుటుంబ సభ్యులందరూ ఎవరి పేరు మీద ఉన్నా కానీ మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది, స్లాబ్ లెవెల్లో, గోడ లెవెల్లో, కిటికీ లెవెల్లో మధ్యలో ఆగిపోయినాయి. మళ్ళీ ఈసారి ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మీకు రాదు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు సంబంధించి వివరాలు కూడా సేకరించారు. దానికి కూడా భారీ ఎత్తున 5,000 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మరి వచ్చే బడ్జెట్లో ఏమైనా నిధులు గత ప్రభుత్వ హయాంలో మంజూరై మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసే విషయమే కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకా మీకు ఇందిరమ్మ ఇంటి కోసం స్పెషల్గా అప్లై చేసుకునేటువంటి అవసరం అయితే లేదు. అధికారులే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సర్వే చేస్తారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రజాపాలనలో అప్లై చేసుకొని వారు మాత్రమే, కొత్తగా పెళ్ళై వేరుగా ఉంటున్న కుటుంబాలు మాత్రమే మీకు ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉంటే ఇప్పుడు కొత్తగా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్తున్నారు. తర్వాత ఇంకా మా గురించి సర్వే చేయలేదు, మా ఊరికి రాలేదు, మా వార్డుకు రాలేదని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మరి ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు అయితే 40-50% సర్వే అయితే పూర్తయింది. ఈ 2-3 రోజుల్లో, ఈ వారం రోజుల్లో 31 వరకు, డిసెంబర్ 31 వరకు టైం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సర్వే చేస్తారు. ఒకవేళ చేయకపోతే ఈ వారం రోజుల్లో చేయకపోతే మీరు వెంటనే మీ గ్రామంలో అధికారిని, మీ వార్డులోని మీ మున్సిపాలిటీ అధికారిని సంప్రదించండి. ఇక ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మున్సిపల్ పర్మిషన్ అవసరమా? మరి సాధారణంగా పట్టణాల్లో ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి గ్రామాల్లో అయితే ఆ సమస్య అయితే లేదు. పట్టణ ప్రాంతాల్లో మరి ప్రభుత్వం మరి అతి తక్కువ ఫీజు చెల్లించి ఏమైనా వెంటనే త్వరగా పర్మిషన్ ఇచ్చే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తుందో దాని మీద కూడా ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. ఖచ్చితంగా అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం అయితే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నేమ్స్, పేర్లు, ఫోన్ నెంబర్సు మరి రాంగ్ ఎంట్రీ అయినా ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు.
మరి ఈ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా మరి ఎంట్రీ చేసేటప్పుడు మానవ తప్పిదాల వల్ల కొంచెం తప్పుగా పడ్డాయి. మరి అన్నింటినీ ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయకపోతే మీ ఎంపీడీ ఆఫీస్ని సంప్రదించమని చెప్తున్నారు. కొంతమంది పేర్లు అసలు మిస్ అయినాయి. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి పేర్లు వాళ్ళ ఫామ్స్ అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నమోదు కాలేదు. మరి ఏం చేయాలని అడుగుతున్నారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తే బాగుండు, కానీ దాదాపు ఇప్పటివరకు 3 జిల్లాల కలెక్టర్ 4 జిల్లాల కలెక్టర్ మాత్రమే టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేశారు. ఇక అన్ని జిల్లాల టోల్ ఫ్రీ నెంబర్లు వస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేవి. కాబట్టి దీనికి ఏం చేయాలో నేను చివరిలో చెప్తాను వినండి. మరి ఇందిరమ్మ ఇళ్ళకి ఇస్తున్నటువంటి 5 లక్షలు సరిపోతాయంటే ఇప్పుడు పెరిగిన నిర్మాణ ఖర్చులకు ప్రకారం అయితే 5 లక్షలు అయితే సరిపోవు. దాదాపు 8 లక్షలు అయితే ఇండ్లకు సరిపోయే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. ఇక మీకు ప్రజాపాలనలో ఎక్కడ ఇల్లు కావాలని అప్లై చేస్తే అక్కడే మిమ్మల్ని సర్వే చేస్తారు. అంతేకాని ఇప్పుడు మీరు ఊరు మారితే ఆ కొత్త ఊర్లో మిమ్మల్ని అయితే సర్వే చేయరు. అది కూడా గమనించాలి. ఇంకా దాదాపు డిసెంబర్ 31 వరకు ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే అయితే పూర్తవుతుంది. ఇంకా ఏమైనా ఇంటింటి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మిగిలి ఉంటే జనవరి మొదటి వారంలో కూడా చేసే అవకాశం ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. ఇక లిస్ట్లో మా పేరు వచ్చింది, సర్వే అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయాలి అంటూ అడుగుతున్నారు. మీరేం చేసేది లేదు. జనవరి మొదటి వారంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు మరియు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తర్వాత ఈ విధంగా కొంచెం రిజర్వేషన్ వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రకారం ఇళ్ళని కేటాయిస్తారు. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి. 5 లక్షలు ఎప్పుడు ఇస్తారంటే 4 సార్లు 5 లక్షలు ఆ యజమాని అకౌంట్లో పడతాయి. కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. ఇంకా చూస్తే ఫైనల్గా మీకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కొత్త అప్లికేషన్స్ తీసుకోకుండా ఫోన్ నెంబర్సు పేర్లు తప్పుపడినా మీరు అడిగినా కానీ మీ గ్రామంలో కానీ మీ పట్టణం కానీ మార్చకున్నా, తర్వాత మీరు ఒక దగ్గర అప్లై చేసుకుంటే మీ పేరు మరొక ఊర్లో మరొక పట్టణంలో మీ పేరు చూపిస్తుంటే అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి సోమవారం ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ అయితే తీసుకుంటున్నారు. ప్రతి సోమవారం ఈ ఫిర్యాదులు తీసుకుంటారు. కాబట్టి మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీ అధికారులు ఎవరైనా మీకు స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రజావాణిలో ప్రతి సోమవారం మీ యొక్క సమస్యలన్నిటి కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి డౌట్ కూడా మీకు క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే విధంగా చూసుకోవచ్చు. ఇంకా మీకు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీరు నిరుపేదలు, మీకు ఇల్లు లేదు, సొంత జాగా ఉంది, అయినా మీకు ఇల్లు రాలేదు, తర్వాత అప్పుడు కూడా మీరు అధికారులని కలెక్టర్ ఆఫీస్లో ప్రజాపాలన సోమవారం రోజు మీరు వెళ్ళి మీరు అప్లికేషన్ వినతి పత్రాన్ని అయితే ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. అదేవిధంగా ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సెకండ్ ఫేజ్లో అయితే సొంత జాగా లేని వారికి, ఇల్లు లేని వారికి 5 లక్షలు ఇచ్చి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ ఫేజ్లో రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా రేషన్ కార్డు ఇప్పుడు లేకుండా కానీ వెంటనే తీసుకోండి. సంక్రాంతి నుంచి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు వెంటనే రేషన్ కార్డు అయితే తీసుకోండి. ఇక ఇంటి డాక్యుమెంట్కి సంబంధించి ఏమైనా పత్రాలు లేకుండా కానీ వెంటనే రెడీ చేసుకోండి. రేషన్ కార్డు లేని వారు వెంటనే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత సర్వే అధికారి వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 ఫోటోలు తీయాలి. 3 ఫోటోలు తీయించుకోండి. గోడలు ఏ విధంగా ఉన్నాయి, పైకప్పు ఏ విధంగా ఉంది, లోపల ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఖాళీ జాగా ప్లాట్ యొక్క ఫోటో కూడా తీసుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా చేసేలా మీరు అడిగి మరీ చేయించుకోండి, సర్వే చేయించుకోండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉండి అధికారులు మీ అప్లికేషన్ తీసుకోకున్నా, మీ ఫోన్ నెంబరు, పేరు ఇవన్నీ తప్పులు పడ్డా మార్చకున్నా ఏమంటే మీరు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్లలోని ప్రజావానికి వెళ్ళి మీ యొక్క వినతి పత్రాన్ని రాయించుకొని, మీకు రాయకపోయినా ఎవరు మీ గ్రామంలో ఉన్నటువంటి వారందరితో కలిసి రాయించుకొని అక్కడ మీ యొక్క రిపోర్ట్ ఇస్తే, మీ యొక్క ఫిర్యాదు ఇస్తే వాళ్ళు ఏమంటే పరిష్కారం చేస్తారు. ఇక పేదల సొంతింటి కల తీరుస్తాం. నాకు తెలిసి అయితే ఈ డౌట్స్ అన్ని ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మెయిన్ డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం క్లియర్ చేసుకుందాం. ఇక పేదల సొంతింటి కల తీరుస్తాం. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్గా పథకాన్ని తీసుకుపోతుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మండలంలో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ నమూనాకు భూమి పూజ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఇక ఇంటి కోసం 5 లక్షలు ప్రభుత్వమే భరిస్తుందని, లబ్ధిదారుల ఆర్థిక స్తోమతను బట్టి సరికొత్తగా నిర్మించుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనాకు శంకుస్థాపన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 600 ఇండ్ల నమూనాలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మండలానికి ఒక నమూనా ఇల్లు, జిల్లాలో ముందుగా గ్రామీణ మండలానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్థలంలో భూమి పూజ చేసి పనులు అయితే ప్రారంభించారు. ఆ ఇంటి నమూనా ప్రకారమే లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఆ ఇంటిని 400 చదరపు గదాల్లో నిర్మించుకోవాలి. ఖచ్చితంగా ఒక బాత్రూమ్, ఒక కిచెన్ అయితే ఉండాలి. ఒక్కో లబ్ధిదారుడికే 4 విడతల్లో మొత్తం 5 లక్షలు అయితే చెల్లిస్తారు. ఇవి మోడల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆ మోడల్ ఇందిరమ్మ ఇల్లుని సంప్రదించండి.
ఇక డిసెంబర్ 31 లోపు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం అయితే పెట్టుకుంది. కానీ క్షేత్రస్థాయిలో సర్వర్ సమస్యలతో లబ్ధిదారుల వివరాలు యాప్లో నమోదు కావడం లేదని, డిసెంబర్ 31 లోపు సర్వే పూర్తి చేయలేమని, జనవరి 5వ తేదీలోపు ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి జనవరి 5 వరకు ఖచ్చితంగా అవకాశం ఉంది. మరి అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేస్తున్నారు. యాప్లో అప్లోడ్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అని రావడంతో చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి జనవరి మొదటి వారంలో కూడా ఇది జరిగే అవకాశం ఉంది. ఇతర గ్రామాలు, పట్టణ ప్రజలు ఇక్కడి చిరునామాతో దరఖాస్తు చేసుకోవడం వంటి సమస్యలు ఉన్న దరఖాస్తులు కూడా గుర్తించారు. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మరోసారి పునఃపరిశీలన చేస్తామని చెప్తున్నారు. కాబట్టి కొందరికి ఇల్లు ఉన్నా లేనట్టుగా నమోదు చేశారు. కొంతమంది ఇతర గ్రామాలు, ఇతర పట్టణ ప్రజలు కూడా ఇక్కడ చిరునామా దరఖాస్తు చేసుకోవడం కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. వాళ్ళందరూ కూడా స్పెషల్గా పరిశీలిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఫైనల్గా ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్లో ఆఫీస్లో జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమంకి వెళ్ళి ఫిర్యాదులు అయితే చేయండి. ఖచ్చితంగా మీ దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుంది. కలెక్టర్లు ఖచ్చితంగా స్పందిస్తారు. మరి ప్రభుత్వం వెంటనే ప్రతి ఎంపీడీ ఆఫీస్లో ఒక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కలెక్టర్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ళ ఆశాభావులందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.